who didn't connect to class, they don't know who am I. I am Rupa Naidu, Communicative English Trainer from Manvera Academy. I am going to train you Communicative English guys. నేను మీకు Communicative English నేర్పిస్తాను. నా పేరు రూపా నాయుడు. ఓకే రైట్. సో హౌ టు అరేంజ్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఎస్టర్డే ఐ టాట్ యూ. నిన్న మీకు నేను ఇంగ్లీష్ సెంటెన్స్ ఎలా అరేంజ్ చేయాలి అనేది చెప్పాను కదా. సో సీక్వెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. నేను సీక్వెన్స్ కూడా చెప్తున్నా ఇలా చేయాలి అని. బట్ ఎవ్రీవన్ యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ దట్. ప్రతి ఒక్కరూ చెప్పాలి. రైట్ గైస్. సో నౌ ఐ రైట్ ఏ సీక్వెన్స్ హియర్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ టు సే దట్. ఇక్కడ నేను ఒక సీక్వెన్స్ రాస్తాను, అది ఎలా చెప్పాలో చెప్తాను. అలా మీరు కూడా కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు క్లాస్లో చెప్పాలి. రైట్. సో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ డైలీ రొటీన్ సెంటెన్సెస్. డైలీ రొటీన్. డైలీ మనము ప్రతిరోజు రొటీన్గా రిపీట్ చేసేటటువంటి పనులు. అంటే రోజు చేస్తాం, కొన్నేమో కొన్నిసార్లు చేస్తాం, కొన్ని అప్పుడప్పుడు చేస్తాం. కానీ ఆ యాక్షన్స్ మళ్ళీ రిపీట్ అవుతే మన లైఫ్లో వాటిని డైలీ రొటీన్ సెంటెన్స్ అని అనాలి. గైస్ టెన్సెస్ యు నో రైట్. టెన్సెస్ మీకు తెలుసు, కానీ ఇక్కడ నేను టెన్సెస్ అని చెప్పడం లేదు. వై? బికాస్ టెన్సెస్ అని చెప్పగానే భయం వస్తుంది ఎవరికైనా. దే ఫీల్ టెన్షన్ కదా, టెన్షన్లోకి వచ్చేస్తాం. సో ఆల్ ఆఫ్ యూ బీ ఫ్రీ అండ్ లిజన్ ద క్లాస్. ఓకే, ఎవ్రీ వన్ షుడ్ ఆన్ యువర్ వీడియోస్ ప్లీజ్. ప్రేమలత మేడం, ఐ థింక్ సో, స్వరూప మేడం అండ్ నవనీత మేడం, ప్లీజ్ ఆన్ యువర్ వీడియోస్. సో గైస్, డోంట్ టేక్ ఎనీ టెన్షన్. డోంట్ కంపేర్ దీస్ సెంటెన్సెస్ విత్ టెన్సెస్తో మీరు ఇవి కంపేర్ చేయకండి. ఓకే గైస్. వై? బికాస్ ఇఫ్ యూ కంపేర్ యూ వోంట్ అండర్స్టాండ్. దట్ ఈస్ వన్ కాన్సెప్ట్, దిస్ ఈజ్ అనదర్ కాన్సెప్ట్. మీకు స్టడీకి ప్లేవే మెథడ్కి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, మీకు టాపిక్లో అంటే ఈ టాపిక్ నేను ఇప్పుడు ఏం చెప్పాను, డైలీ రొటీన్. మళ్ళీ మీరు యూజ్ చేసే యాక్షన్స్ని డైలీ రొటీన్ యాక్షన్స్ అని అంటాం. సో ఎప్పుడు యూజ్ చేసేటటువంటి యాక్షన్స్, టైం వర్డ్ చెప్తాను ఇక్కడ నేను. సో టైం వర్డ్ మీన్స్ నథింగ్ బట్ సేయింగ్ ద టైం చెప్పే వర్డ్ని మనం టైం వర్డ్ అంటాం. అంటే ఇక్కడ ఒక యాక్షన్ మనం చెప్తున్నాం కదా, ఆ యాక్షన్ ఏ టైంలో చేస్తామనే ఒక క్లారిటీ ఇచ్చే టైం వర్డ్ని మనం టైం వర్డ్ అంటాం. సపోజ్ కొన్ని పనులు మనం ఎవ్రీడే చేస్తాం కదా, కొన్ని పనులు సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు చేస్తాం, సమ్ టైమ్స్. ఓకే, కొన్ని పనులు ఆఫెన్. ఇక్కడ టీ సైలెంట్ గైస్. ఆఫెన్ అప్పుడప్పుడు చేస్తాం. డోంట్ రైట్ ఎనీ వన్, ఐ విల్ సెండ్ యూ నోట్స్ గైస్ ఆఫ్టర్ క్లాస్. ఓకేనా? జస్ట్ లిజన్ ద క్లాస్. అంటే నోట్స్లో రాస్తే ఎక్కడో పడేస్తాం కదా, కానీ అదే మన బ్రెయిన్లో ఫీడ్ అయి ఉంటే అది ఎక్కడికి వెళ్ళదు. అలా ఇన్స్టాల్ చేసుకోండి. రైట్. ఓకే. సో ఆఫెన్ అంటే తరచుగా అని అర్థం. అలాగే సెల్డమ్ అని కూడా అనొచ్చు. దిస్ ఈజ్ ఏ న్యూ వర్డ్ గైస్, సెల్డమ్. ఓకేనా? లైక్ దట్ రేర్లీ, చాలా తక్కువగా చేసే పని. రేర్లీ ఐ ఈట్ ఐస్ క్రీమ్. చాలా తక్కువగా ఐస్ క్రీమ్ తింటాను నేను. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు మళ్ళీ రిపీట్ చేసేవే. కొన్నేమో ప్రతిరోజు చేస్తారు, కొన్నేమో కొన్నిసార్లు, సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు చేస్తారు, కొన్నేమో తరచుగా చేస్తారు, కొన్నేమో రేర్గా చేస్తారు కదా. అలాగే అకేషనల్లీ అంటే ఇయర్లీ వన్స్, మంత్లీ వన్స్, అలా అకేషనల్లీ. ఓకే, అకేషనల్లీ ఐ సెలబ్రేట్ మై బర్త్డే. ఇయర్కి ఒక్కసారే ఉంటుందిగా ఎవరికైనా బర్త్డే. సో అకేషనల్లీ ఐ సెలబ్రేట్ అని చెప్పాలి. గాట్ ఇట్? ఆల్ ద టైమ్ వర్డ్స్ అర్థమయ్యాయి కదా. సో ఇలా మీరు ఈ టైంలో ఏ యాక్షన్ చేసినా, ఏ పని చేసినా ఈ సీక్వెన్స్లో చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఈ సీక్వెన్స్లో చెప్పాలి. సో ఇక్కడ నేను మీకు నిన్న ఐతో చెప్పాను, కానీ చాలామంది కనెక్ట్ అవ్వలేదు క్లాస్కి.
Okay, so today I am continuing that class and I will continue if it is possible with remaining subjects also. వేరే సబ్జెక్ట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తాను. నిన్న నేను ఈ టైం వర్డ్స్ ఏమీ చెప్పలేదు గైస్. యూ హ్యావ్ టు లర్న్ ద టైం వర్డ్స్. మీరు సెంటెన్స్ అరేంజ్ చేయాలంటే మీకు కంపల్సరీ టైం వర్డ్ తెలిసి ఉండాలి. ఓకే, దెన్ యూ హ్యావ్ టు చూస్ సబ్జెక్ట్ ఐ, యు, వి, దే. ఐ మీన్స్ నేను, యు మీన్స్ మీరు లేదా నీవు, వి మేము, మనము, దే వారు. ఓకే, సపోజ్ నేను చేస్తున్నాను అని నేను చేస్తాను అని చెప్పాలి అంటే ఎవ్రీడే ఐ, ప్రతిరోజు నేను. టీచ్, V1 చెప్పాలి కదా, V1నే చెప్పాలి. వై? బికాస్ దిస్ ఈజ్ రొటీన్ టాపిక్. అంటే మనం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసే పనులని V1తో మాత్రమే చెప్పాలి. గాట్ ఇట్ గైస్? సో యూస్ V1. సో ఎవ్రీడే ఐ టీచ్. ఏం చెప్తాను? క్లాస్. ఎవ్రీడే ఐ టీచ్ క్లాస్. ఇంకా ఏం చేస్తారు మీరు? ఎవ్రీడే మాత్రమే చెప్తాను ఇప్పుడు. ఓకే గైస్, దీస్ ఐ విల్ సెండ్ యూ టుమారో. Means I will send you notes, you have to write down. Tomorrow you have to arrange sentences by these time words. Now everyday actions you have to say properly to me. Okay, ఇప్పుడు మాత్రం ప్రాపర్గా నాకు ఇలా చెప్పండి. ఎవ్రీడే ఐ. ఇంకా ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? ఇక్కడ రాయండి. verb 1 రాయండి. verb means నథింగ్ బట్ యాక్షన్ వాట్ వీ డూ. మనము చేసే పనినే verb అని అంటాం. ఓకే, ఎవ్రీడే ఐ డ్రింక్. డ్రింక్ అంటే తాగుతాను. ఏం తాగుతాను? ఎవ్రీడే ఐ డ్రింక్, ప్రతిరోజు నేను తాగుతాను. ఏంటది? టీ. ఓకే గైస్, ఎవ్రీడే ఐ ఈట్, ప్రతిరోజు నేను తింటాను. ఏంటి? బ్రేక్ఫాస్ట్. ఓకే, సో ఇలా మనం సెంటెన్స్ అరేంజ్ చేయాలి. రైట్ గైస్? దెన్ దిస్ సెంటెన్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అగైన్. టైం వర్డ్ అంటే ఈ పని మనం ఎప్పుడు చేస్తున్నామనే టైం చెప్తుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ ఐ అంటే ఎవరు చేస్తున్నారు ఈ పని? సబ్జెక్ట్ అంటాం దీన్ని. అండ్ చేసే పనిని వర్బ్ అని అంటాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే మిగిలిపోయినటువంటి భాగము సెంటెన్స్లో. చూడండి, ఎవ్రీడే ఐ టీచ్ అన్నాను. ఏం టీచ్ చేస్తాను? టీచ్ చేసేది ఏదైనా సరే. సపోజ్ ఎవ్రీడే ఐ డ్రింక్ అన్నాను. ఏం తాగుతాము? టీ తాగుతాం, కాఫీ తాగుతాం, కూల్ డ్రింక్, ఏవైనా తాగేవి ఏవైనా సరే. సో ఇది లేకపోతే సెంటెన్స్ ఇన్కంప్లీట్గా ఉంటుంది. కాబట్టి ఆబ్జెక్ట్ అనేది మిగిలిపోయిన సెంటెన్స్లోని భాగము. గాట్ ఇట్ గైస్? దెన్ ఎవ్రీడే ఐ ఈట్, మనం చాలా తింటాం కదా. ఎవ్రీడే ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్, ఎవ్రీడే ఐ ఈట్ డిన్నర్, ఎవ్రీడే ఐ ఈట్ లంచ్ కదా. బనానా, మ్యాంగో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇక్కడ మీరు ఏదైనా రాసుకోవచ్చు ఆబ్జెక్ట్లో. గాట్ ఇట్? సో దిస్ ఈజ్ ద డైలీ రొటీన్ సెంటెన్స్ అరేంజ్మెంట్. ఇలా సెంటెన్స్ అరేంజ్ చేయాలి. దిస్ ఈజ్ ద బేసిక్ స్టెప్. సో టైం వర్డ్ ఈజ్ దేర్ గైస్. ఎవ్రీడే అనే టైం వర్డ్ చెప్పాను ఇక్కడ మీకు నేను. సపోజ్ ఇక్కడ నేను సమ్ టైమ్స్ అని చెప్పాను అనుకోండి. సమ్ టైమ్స్, చూడండి మీనింగ్ మారిపోయింది. సమ్ టైమ్స్ ఐ డ్రింక్ టీ, కొన్నిసార్లు నేను టీ తాగుతాను. ఎవ్రీడే ఐ డ్రింక్ టీ అంటే ప్రతిరోజు తాగుతాను కదా. సో టైం వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ రెగ్యులర్లీ. రెగ్యులర్గా నేను బ్రేక్ఫాస్ట్ తింటాను. ఓకే, జనరల్లీ, యూజువల్లీ, ఇలాంటివి మీరు యూజ్ చేయాలి గైస్. టుడే యూ హ్యావ్ టు అరేంజ్ విత్ 2 టైమ్ వర్డ్స్ ఓన్లీ. ఈ రెండింటితో చేయండి చాలు. ఓకే, సో దిస్ ఈజ్ ద సీక్వెన్స్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్. టైమ్ వర్డ్ షుడ్ బి యూజ్ ఎట్ ఫస్ట్ ఆర్ లాస్ట్ యువర్ విష్. కొంతమందికి టైం వర్డ్ స్టార్టింగ్లో చెప్తే ఈజీగా ఉంటుంది, కొంతమందికి ఎండింగ్లో చెప్తే ఈజీగా ఉంటుంది. మరి ఏది కరెక్ట్? బోత్ ఆర్ కరెక్ట్. గో ఇన్ యువర్ ఓన్ వర్షన్. అంటే మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా మాట్లాడండి. ఓకే, సో ఎవ్రీడే ఐ టీచ్ క్లాస్, ఐ టీచ్ క్లాస్ ఎవ్రీడే, రెండు కరెక్టే. ఓకే గైస్, విచ్ ఈజ్ ఈజీ టు యూ, యూ ఫాలో దాట్.
టైం వర్డ్ అనేది స్టార్టింగ్లో అయినా పెట్టండి లేదా ఎండింగ్లో అయినా పెట్టండి, బట్ డోంట్ మిస్ ద సీక్వెన్స్. ఓకే, నా దిస్ ఈస్ ద సెంటెన్స్ అరేంజ్మెంట్. ఆఫ్టర్ అరేంజింగ్ సెంటెన్స్ అరేంజ్ చేసిన తరువాత స్టార్టింగ్ టు ఎండింగ్ యూ నీడ్ టు సే ఎట్ ఏ టైం, ఒకేసారి చెప్పేయాలి. ఎవ్రీడే ఐ టీచ్ క్లాస్, సమ్ టైమ్స్ ఐ డ్రింక్ టీ. కానీ ఎవ్రీడే ఐ టీచ్ క్లాస్ ఇలా పీసెస్ చేసి సెంటెన్స్కి సర్జరీ చేయకూడదు. ఓకేనా? మీరందరూ అలా సీరియస్గా వినకండి, కొంచెం స్మైల్ ఇవ్వండి అందరూ. రైట్ గైస్? సో దిస్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్స్ అండ్ ప్రొనౌన్స్ ఇట్ వితౌట్ బ్రేకింగ్. మధ్యలో ఎక్కడ మీరు వదిలేయద్దు. దట్ మీన్స్ డోంట్ బ్రేక్ ద సెంటెన్స్. మధ్యలో విడగొట్టి మాట్లాడకూడదు. సెంటెన్స్ మీన్స్ షుడ్ సే ఎట్ ఏ టైం. ఓకే, ఇప్పుడు మీరు చేసే ఏదైనా ఒక పనిని ఇలా అరేంజ్ చేసి నాకు చెప్పండి. రైట్? చెప్పే ముందు బిఫోర్ యు ఆర్ సేయింగ్ యూ హ్యావ్ టు సే యువర్ నేమ్ లైక్ ది వే. ఇలా మీ పేరు చెప్పండి. యామ్ రూపా నాయుడు. ఐ యామ్ కాదు, యామ్ రూపా నాయుడు. ఓకే గైస్, ఎక్కడైనా మీకు ఐ యామ్ కలిసి వస్తే ఐని పలకకండి. యామ్ రూపా నాయుడు, ఐఎమ్ టీచింగ్ యూ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. ఐఎమ్ టీచింగ్, నాట్ ఐ యామ్ రూపా నాయుడు. Why? Because guys, whenever we go, they are estimating us, they are understanding us according to our fluency. Right? మనం మాట్లాడే పద్ధతిని బట్టే మన నాలెడ్జ్ ఏంటో ఎస్టిమేట్ చేస్తారు. కాబట్టి యూ షుడ్ ఫాలో లైక్ దిస్. ఓకే గైస్? రైట్, ఎవ్రీవన్ అరేంజ్ వన్ సెంటెన్స్ and tell me please. All of you have notebooks with you, I think so, right? Okay. Who arranged? You can unmute yourself and say the sentence and mute your own. మీరే అన్మ్యూట్ చేయండి, మీరే సెంటెన్స్ చెప్పండి, మీరే మ్యూట్ చేసుకోండి. ఓకే గైస్, ఎవ్రీవన్ షుడ్ సే ద సెంటెన్స్. Sometimes I write novels. Yes, sometimes I write novels or I read novels, sir. Madam, I write novels, I read novels. write novel. ఓకే, నా వెంకట్ సార్ వీళ్ళెవరు చెప్పడం లేదు, Madam. మనం చెప్పిద్దాం. యూ కెన్ సజెస్ట్ యువర్ నేమ్ టు మీ. మీరు ఒక పేరు చెప్పండి సార్. Made name, teacher's name, madam? సార్. Amina madam. ఓకే, Amina Begum. ఓకే. ఆల్ ఆఫ్ యూ ఆన్ యువర్ డివైసెస్ గైస్. అమీనా మేడం. ఎందుకంటే సార్ వాళ్ళు చెప్పట్లే కదా, మనం స్టార్ట్ చేద్దాం సార్, మనం చెప్పిద్దాం. రైట్ గైస్, ఇఫ్ యూ డోంట్ సే ఐ వోంట్ లీవ్ యూ. నేను మాత్రం వదిలిపెట్టను, ముందే చెప్తున్నా. ఓకే, Good evening madam. ఎస్, గుడ్ ఈవినింగ్ మేడం. టెల్ మీ వన్ సెంటెన్స్. అమీనా మేడం. వెంకట్ సార్ ప్లీజ్ మ్యూట్ యువర్ డివైస్. Sometimes I learn English. Yes, sometimes I learn English. Okay, Amina madam, don't learn English sometimes, Yes, madam. Learn every day, madam. Okay? Yes madam, I try it. Yeah. Good. Okay, Amina madam, now your turn to ask another name. Means call any another. ఇంకొకరిని చెప్పండి మేడం. Prabhavati madam. ఓకే, ప్రభావతి మేడం. I ask questions from next Prabhavati madam. ప్రభావతి మేడం, ఓకే, డన్. ప్రభావతి మేడం, ప్లీజ్ అన్మ్యూట్. ఓకే, అమీనా మేడం, యూ షుడ్ మ్యూట్. Madam. చెప్పండి. ఎవ్రీడే ఐ. మీరు ఏం చేస్తారో చెప్పండి. Prabhavati madam. ఎస్ మేడం, యూ ఓన్లీ మేడం. ఐ థింక్ యువర్ నేమ్ ఓన్లీ ప్రభావతి, ఐ థింక్ సో, రైట్? డోంట్ ఫర్గెట్ యువర్ నేమ్ మేడం. రైట్ మేడం, చెప్పండి. Madam has some problem with network issue. Madam has network issue. Any another, please unmute your device and tell me. Anyone unmute your device and tell me. Yes, Shivakumar sir. Good. Tell me sir. Madam.
రెగ్యులర్లీ ఐ డ్రింక్ మిల్క్ మేడం. ఎస్ సార్, రెగ్యులర్లీ తర్వాత ఆగకండి. యువర్ సెంటెన్స్ ఆర్ కరెక్ట్. రెగ్యులర్లీ ఐ ఓకే డ్రింక్ మేడం, మిల్క్. రెగ్యులర్లీ ఐ డ్రింక్ మిల్క్ మేడం. ఎస్, ఐ డ్రింక్ మిల్క్. V1 ఓన్లీ కదా, గుడ్. వెంకట్ శివ సార్, నౌ సెలెక్ట్ ఎనీ అనేదర్. ఎవరినైనా పిలవండి సార్. పార్టిసిపెంట్స్ ఒకసారి క్లిక్ చేయండి. దే అపియర్ యూ, దే అపియర్స్ దేర్, దే అపియర్ ఓకే దేర్. మేడం, శివకృష్ణ సార్. సార్, శివకృష్ణ సార్. శివకృష్ణ సార్ ఇస్ దేర్. No madam, no sir. Sir is not there. Once click the participants sir. Participants ఒక్కసారి క్లిక్ చేయండి. You see them. ఓకే మేడం. ప్రేమలత మేడం. మేడం, Are you saying? ఎవ్రీ డే ఐ వాచ్ టీవీ మేడం. Yes, correct మేడం. ఎస్ మేడం, మీ పక్కన అంత నాయిస్గా ఉంది, మీరు వినలేరు, జాగ్రత్తగా వినండి. ఓకే, ప్రభావతి మేడం అండ్ ప్రేమలత మేడం, ప్లీజ్ మ్యూట్ యువర్ డివైసెస్. మ్యూట్ చేయండి మేడం. ఎస్, గుడ్, థ్యాంక్ యూ. నవనీత మేడం, యు ఆర్ అన్మ్యూటెడ్, దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఓకే, నెక్స్ట్ ఎనీ అనేదర్ ప్లీజ్. Sir, Navanita madam, she couldn't connect her audio, sir. Right, Shameen madam. Shamim madam. Unmute madam, unmute and speak. Yes. Hello, madam. Yes, ma'am, hi. Sometime I clean house, madam. Yes, good. Next, Yadamma madam. Bushira madam. Anita madam. Anyone please. Madam, don't waste time. Don't waste time please. Guys, what happened? Okay, Prabhavati madam, are you there? Madam. మేడం చెప్పండి, మరి సెంటెన్స్ చెప్పండి ఒకటి. అర్థమైందా మేడం? క్లాస్ అర్థమైందా? Every day I am go to temple. ఐ మేడం, యామ్ ఉండకూడదు, ఇంగ్ ఫామ్ ఉండకూడదు మేడం. ఎవ్రీడే ఐ గో టు టెంపుల్. మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం. Every day I go to temple. ఎస్, కరెక్ట్ మేడం. అనిత మేడం. ఎస్ మేడం, మ్యూట్ యువర్ డివైస్. ప్రభావతి మేడం, ప్లీజ్ మ్యూట్ యువర్ డివైస్. Next guys. Anita madam. Okay, now the next topic is our time up actually. Okay guys, here you used I subject only, right? Now you may use you, we, they subjects also. You, we, they also. Okay, use you, we, they also. That means you have to say like this. Every day I teach class. Sometimes you drink tea. Sometimes we eat breakfast. They also same. Okay, rarely they go to temple. Go to temple. Okay, so like this you need to arrange with you, we, they subjects also. But if you perfect with I subject, then only it's possible to say with you, we, they subjects easily. మీరు ఐ సబ్జెక్ట్తో ఈజీగా చెప్పగలిగితే ఫాస్ట్గా, దెన్ యూ, వి, దే సబ్జెక్ట్స్ ఆర్ ఈజీ. ఓకే, మీరు చేసే పనే ఇలా అరేంజ్ చేయండి. ఐతో సబ్జెక్ట్స్ అరేంజ్ చేయండి, ఐ సబ్జెక్ట్తో సెంటెన్స్ అరేంజ్ చేయండి, తర్వాత యూవి దేతో చేయండి. ఇది మీన్స్ ప్రాక్టీస్ చేయండి గైస్. ఓకే, ప్లీజ్ మ్యూట్ యువర్ డివైస్. సమ్వన్ ఈజ్ అన్మ్యూటెడ్ గైస్. Okay, it's a request. Check your devices, are they muted or not? Please mute. Okay, your homework is this one we prepare tomorrow.
Your homework is same as yesterday. 10 sentences you had to arrange with I with different time words. ఓకే, ప్రతిరోజు చేసేది ఏంటి, కొన్నిసార్లు ఏం చేస్తారు మీరు, రేర్లీ ఏం చేస్తారు. సో లైక్ దట్ యూ హ్యాడ్ టు అరేంజ్ 10 sentences. ఆఫ్టర్ దిస్ క్లాస్ ఇమ్మీడియట్లీ ఐ విల్ సెండ్ యూ నోట్స్ గైస్. ఓకే, ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళు చెప్పాలి. ఓకే ఓకే మేడం. sir, please take this responsibility and please inform all of them to send their records, sir. Without records, how can I understand? Are they listening class? Are they understanding? Right? Okay guys, that's it for today's our class. Sir, have you taken attendance?